టట్టూ యొక్క పోస్టర్. లిటిల్ సింగం వచ్చే టైం అయిపోయింది అనుకుంటాను. వీణెవరు పార్టీకి పిలిచారు? పద 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 పద. త్వరగా వెళ్ళని వచ్చాడు కదా, లిటిల్ సింగం కూడా ఖచ్చితంగా వస్తాడు. లిటిల్ సింగం చికీ. అవును చికీ, ఆ స్పేస్ షిప్ లో నుంచే ఆ వెలుతురు వస్తుందని నాకు అర్థమవుతుంది. కావ్యకి ఏదైనా జరిగే లోపే మన తన్ని ఎలాగైనా కాపాడాలి. చాలా బలమైన ఏలియన్సే. వాళ్ళ సురక్షితమైన కవచాన్ని నేను పగలు కొట్టాలి. ఇందులో ఉన్న ఏదో ఒక బటన్ వల్లే సింగం లోపలికి రాలేకపోతున్నాడు. లిటిల్ సింగం, వీళ్ళ డాన్స్ ఎలాగైనా సరే ఆపాలి. వీళ్ళ స్పేస్ షిప్ ను ఉపయోగించి మిగతా ప్లానెట్ వాళ్ళకి ఏవేవో సందేశాలు పంపుతున్నారు. మన భూమి మీద ఉన్న చెట్లన్నిటిని తినేసి ఎలాగైనా నాశనం చేయాలని చూస్తున్నారు. ది ఎండ్ కార్డ్ వేసే సమయం వచ్చింది. ఏమంటారు? నువ్వు చెప్పిన తర్వాత ఇక తిరిగే ఉంటుంది. ఈ కరాటే మామూలుడు కాదు, కరాటేలో ఛాంపియన్. రోబోట్ మిషన్ ని మట్టి కనిపిస్తాను. ఈ లాఠీతో బుర్ర బద్దలు కొడతాను. బస్ ఇక్కడే ఉంది. ఇందులో ఉన్న పిల్లల్ని ఏం చేశారు? ఈ కరాటే కానిస్టేబుల్ వస్తున్నాడని తెలుసుకుని ఆ రోబోట్ భయంతో పారిపోయాడు అనుకుంటా. అయ్యో చూడండి, అదేమిటి తిరిగి వచ్చాడు అనుకుంటా. జంగ్లీ జోకర్ ని ఓడించడానికి ఇంకా ఎవరో పుట్టలేదో. బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అయిపోయింది. ఇక లిటిల్ సింగం ని ఒక్క చేత్తో విసిరి పారేస్తాను అంతే. అందరూ సిద్ధంగా ఉన్నారా? జంగ్లీ జోకర్ ఇప్పుడు చేయబోతున్నాడు. ఫైర్!
టాటా మాజీ సడక్లీ. బుజ్జి పోలీసే లిటిల్ సింగం ధైర్యంగా నిలిచును అన్నిట్లోనూ. ఊరిని కాపాడే మొనగాడు వీడి పేరే లిటిల్ సింగం. హా, వీడితో పోటీ పడడం చాలా కష్టం. మన తెలివితేటలతోనే వాడిని ఓడించాలి లిటిల్ సింగం. బాబు బెండకాయలు ఎంత? కిలో 40 రూపాయలమ్మా. ఇన్ని కూరగాయలు కొన్నాను కదా, కరేపాకు కొత్తిమీర ఇవ్వు. ఇదిగా తీసుకో. ఆహా ఆంటీ గారు అలా చూడండి, చాలా పెద్ద సేల్ జరుగుతోంది. ఏంటి సేలా? దొంగ నా పర్స్ తీసుకెళ్ళిపోతున్నాడు లిటిల్ సింగం. ఊరిని కాపాడే మొనగాడు వీడి పేరే లిటిల్ సింగం. శత్రువులు జట్టుగా వచ్చినను ఎదిరిస్తాడు లిటిల్ సింగం. చాలా థ్యాంక్స్ లిటిల్ సింగం. పర్వాలేదు, వదిలేయండి. నేను ఉన్నంత వరకు ఈ మిర్చి నగర్లో ఎవరు దొంగతనం చేయలేరు. అయ్యా లిటిల్ సింగం పెద్ద హీరో. ఆ హీరో అడుగు పెట్టాడంటే జిమ్కి చెక్క జిమ్కి చెక్క జిమ్కి చెక్క. ఇలా ఒక్కరిచ్చాడంటే ఓయ్ ఓయ్ హీరో, మంత్రిని చూడ్డానికి వెళ్తున్నామా లేదా? అరే రే, మళ్ళీ లేట్ అయిపోయింది. మంత్రి గారు ఈ రోజు జైలు ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారు. నేను ఇప్పుడు ఆయనతో పాటు ఉండాలి. పదండి వెళ్దాం. మంత్రి గారు వచ్చేసారు. నమస్కారం అండి. సర్లేండి ఏంటి ఇంకా లిటిల్ సింహం రాలేదా? ఒంటరిగా ఈ ఖైదీల మధ్య ఉండాలా? ఏమిటి చేసుకో. మంత్రి గారు, ఇనుముతో మీరు అటువైపుకు వెళ్ళకూడదు. దాతురాజు ఏ ఇనుము ఉన్నా వెంటనే మింగేస్తాడు. ఈ చిన్న ఆక్టోపస్ ఇప్పుడు భయంకరమైన మ్యూటెంట్ గా మారిపోయే అవకాశం వచ్చేసింది. మ్యూటెంట్ మిక్స్చర్ లో ఆక్టోపస్ ని వేసేసాను. కాసేపు తిరిగితే చాలు, ఇదిగో నా మ్యూటెంట్ రెడీ అయిపోయింది. ఇది నూడిల్స్ చేయడం కంటే చాలా ఈజీగా ఉంది. ఆక్టోపస్ బ్రదరు, ఇలా పగలగొట్టేవన్నీ మిర్చి నగరానికి వెళ్ళి నువ్వు చెయ్యాలి, ఇక్కడ కాదు. త్వరగా వెళ్ళు. మిర్చి నగర్ లో ఉన్న లిటిల్ సింగం అంతు చూడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. వెళ్ళు త్వరగా. ఈ పోలీస్ స్టేషన్ లో ఎంత ప్లేస్ ఉంది, అయినా సరే నువ్వు ఎందుకు నా వెనకాలే దాక్కుంటున్నావు చెప్పు. మేడం కూల్, మేడం కూల్. మీ మాటలు వినిపించాయంటే మన మీదకి వచ్చేస్తాయి. అయినా మీరు దేనికి భయపడరు కదా. కానీ కానీ ఈ బల్లని చూస్తేనే భయం. అవును మేడం, నాకు కూడా బల్లంటే భయమే. ఇంకేదైనా వచ్చిందంటే నా లాఠీకి పని చెప్పి దాన్ని మట్టి కప్పించేస్తాను. లిటిల్ సింగం, లిటిల్ సింగం శత్రువుల్ని
ఎలా ఎదిరిస్తాడో నువ్వు నీ ఎగ్జామ్ భయాన్ని అలాగే ఎదిరించాలి. డమాల్ డమాల్. లట్టు చెప్పింది నిజమే. ఇప్పుడు నేను ఎలాగైనా వెంటనే ఎగ్జామ్ హాల్ కి తిరిగి వెళ్ళాలి. ఆట మాజీ సటక్లీ. ఊరిని కాపాడే మొనగాడు వీడి పేరే లిటిల్ సింగం. ఆఫ్టర్ ఆల్ నువ్వు నాకు ఒక చిన్న భయానివి అంతే, కానీ ఒక సింహం భయంతో ఎప్పటికీ ఉండదు. దాని తర్వాత నేను మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. పంజా అటాక్. లిటిల్ సింగం ఎగ్జామ్ భయాన్ని విసిరి కొట్టాడు. వెళ్ళజయ్, వెళ్ళే ఎగ్జామ్ ని త్వరగా ముగించు. పిల్లలు, ఇంకా 10 నిమిషాలు మాత్రమే మిగిలిన్నాయి. ఏంట్రా ఇది? ఏ అజయ్ చకచక రాసేస్తున్నాడు. ఎస్, నేను సాధించాను. Yay! Hoo-hoo! ఏ అజయ్, నీ పేపర్ లిటిల్ సింగం, లిటిల్ సింగం. ఊరిని కాపాడే మొనగాడు వీడి పేరే లిటిల్ సింగం. ఏయ్, వచ్చేసాడు ఇండియా యంగెస్ట్ సూపర్ కాప్ లిటిల్ సింగం. అలాగా? ఈ పహిల్వాన్ పేరు మున్నా కోచ్. పోయి ఈ కుర్ర కుంక నన్నే ఎదురిస్తున్నాడు. నవ్వు వస్తోంది. లాలీపాప్ తిను తమ్ముడు, ఇదిగో తీసుకో. సైజ్ చూసి మీరేమి నిర్ణయించకూడదు అంకల్. సింహం పంజా అటాక్ ఎలా ఉంటుందో చూడలేదనుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, మున్నా అంకులో లేదా కళ్ళు బల్లును. లిటిల్ సింహానికి ముందు అందరూ చిన్న పిల్లలే. దీంట్లో నుంచి కొంచెం తీసుకుందాం, దీంట్లో నుంచి కొంచెం తీసుకుందాం. ఇది బల్లి యొక్క మిశ్రమం. దీన్ని కూడా ఇందులో వేద్దాం. మిక్స్ మిక్స్ మిక్స్. నా భయంకరమైన బ్యాక్టీరియా రెడీ అయిపోయింది. ఔ! ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది, చాలా జాలీగా ఉంది. ఇది ఎవరి మీదైతే ఉమ్ముతుందో వాళ్ళు జాంబీగా మారిపోతారు. ఏయ్, నువ్వు నన్ను చూసి నా మీద ఉమ్ముతావేంటి? ఏయ్, తమాషా చూసేవాళ్ళు మీరు ఇలాగే చూస్తూ నుంచున్నారంటే ఒక వారం రోజుల పాటు మీకు టైం ఇవ్వడం కుదరదా. మర్యాదగా ఇచ్చేయండి, లేదంటే బల్లు మిమ్మల్ని బంత ఆడుకుంటూ ఉంటాడు. ఊరిని కాపాడే మొనగాడు వీడి పేరే లిటిల్ సింగం. ఎలా ఉన్నారు కళ్ళు బల్లు?
నా చేతిలో దెబ్బలు తిని చాలా రోజులైందనుకుంటాను. ఇది మా ఏరియా, లోపలికి రావద్దు లిటిల్ సింగం. లోపలికి వచ్చావంటే మళ్ళీ బయటికి వెళ్ళలేవు. బల్లు మీరు చాలా పాపం. ఈ సింగంకి ఏరియా అంటూ ఏది లేదు. అది అడవికే రాజు. బల్లు శత్రువులు జంటుగా వచ్చినను ఎదిరిస్తాడు లిటిల్ సింగం. ఇదిగోండి మీ సూట్ కేస్. చాలా థ్యాంక్స్ లిటిల్ సింగం. ఇక్కడ నుంచి మీరు కళ్ళు బల్లులకి అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు. హ్మ్? ఇదిగో ఇదే నా కొత్త ఆవిష్కరణ, జంగ్లీ రోబోట్. ఇదిగో నా దగ్గర ఉన్న ఈ పవర్ బ్యాటరీతో నేను నీతో ఆడుకోబోతున్నాను. నాకు కావాల్సింది ఇదే. పిల్లలందరినీ బాగా ఏడిపించడానికి ఈ క్రై పవర్ బ్యాటరీ 100% ఛార్జ్ అయ్యింది. నా జంగ్లీ రోబోట్ పవర్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఇక బుడతడు లిటిల్ సింగం కూడా నా ముందు ఏమాత్రం తోక జాడించలేడు. ఇక నేను భయపెట్టడం చూసి పిల్లలందరూ బాగా ఏడుస్తారు. నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావు. కాబట్టి మర్యాదగా నీ టిఫిన్ బాక్స్ ని నాకు ఇచ్చేసాయి. సో ఫనీ. ఇది చాలా తప్పు మోంటూ. మిగతా వాళ్ళ టిఫిన్ బాక్స్ ఇంకా నాకు ఆకలిగానే ఉంది. లడ్డు ఇరుక్కున్నానే. మోంటూ, నువ్వెంత బలవంతుడివి. నీకంటే బలంగా స్ట్రాంగ్ గా ఉండే లిటిల్ సింగం ఇంకా సేపట్లో వచ్చేస్తాడు. నీకు తెలియదు కదా, లిటిల్ సింగం మనతో పిక్నిక్ లో జాయిన్ అవుతాడు. ఏ దండన కడ్డా. పిల్లల్ని ఏడిపించే వాళ్ళని లిటిల్ సింగం భలే కొడతాడు. ఎలాగో తెలుసా? డిషం 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 డిషం. ఇలా కొడతాడు. సింగంని ఎవరు ఎదుర్కోలేరు. లడ్డు కళ్ళు బళ్ళు మీరు బాగా అలసిపోయారు. అందుకని జైలుకి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోండి. పర్వాలేదే, పోలీస్ డ్యూటీ నువ్వు పూర్తి చేసావు లిటిల్ సింగం. కానీ స్కూల్ డ్యూటీ ఏమైంది? రేపు నీకు ఎగ్జామ్స్ కదా, మర్చిపోయావా? అరే అవును, నేను మర్చిపోయాను. నేను లడ్డు బబ్లీతో కలిసి చదువుకోవాలి కదా. సరే నేను వెళ్ళొస్తాను, బాయ్. 2 4 సార్ 8, దాని తర్వాత 2 5 సార్ 10 అని అనుకుంటాను. నా వల్ల కావడం లేదు. ఎంత చదివినా నా బుర్రలోకి ఎక్కట్లేదు. ఏంటి, నేనున్నాను కదా, దిగులు పడకు. నేనున్నాను కదా, ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు 4 డోగ్రాలున్నాయి. వీటిని నేను 2 తోటి మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు నా దగ్గర ఎన్ని ఉంటాయి? చెప్పు 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 చెప్పు. అంతే కదా, ఇప్పుడు చెప్తాను చూడు. 4 multiply by 2 is ఏమొస్తుంది? నాకు తెలియడం లేదు లట్టు. అరే రే లట్టు, ఎగ్జామ్ భూతం. మర్చిపోయావా? 4 times 2 ఎంత వస్తుంది? చెప్పు అజయ్. ఎప్పటిలాగే నువ్వు మర్చిపోయావు. నాకు తెలుసు నువ్వొక ఫూల్వి. వెళ్ళిపో, దయచేసి వెళ్ళిపో. ఎగ్జామ్ భూతం వెళ్ళిపో, ప్లీజ్ వెళ్ళిపో. సో ఫనీ. ఏమైంది అజయ్? ఇక్కడ భూతాలేం లేవు. నేనున్నానుగా. దేని చూసి భయపడుతున్నావు?
క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఆన్సర్ మర్చిపోతే అప్పుడు నేనేం చెయ్యాలి? ఏ అజయ్, లిటిల్ సింగం లాగా మీరు ఈ చిన్న బల్లిని చూసా భయపడుతున్నారు. లిటిల్ సింగం, నీ జోకులు మాని ముందు దాన్ని బయటకు తరుము. ఊ, ఔ. ఔ. నిజంగానే అదరగొట్టేశావు లిటిల్ సింగం. ఒక్క నిమిషంలో అది నీ మాట వినేలా చేసావు. అది అడవైనా సరే లేదా ఊరైనా సరే లిటిల్ సింగం చెప్తే ఇంకందరూ విని తీరాల్సిందే. భలేగా చెప్పారు సార్. మీరు విలన్ల మీద ఎంత పవర్ఫుల్ గా దాడి చేస్తారో మీ డైలాగులు కూడా అంత పవర్ఫుల్ గానే ఉంటాయి సార్. ఇదిగోండి సార్, ఇది మీకే వచ్చింది. హాయ్ లిటిల్ సింగం, ఇంతవరకు నేను నిన్నేది అడగలేదు. టీ గాని, కాఫీ గాని, హల్వా గాని, స్వీట్ గాని. కానీ ఈ రోజు ఒకటి అడుగుతాను ప్లీజ్. ఈ రోజు సాయంత్రం నా బర్త్డే పార్టీకి నువ్వు రా. నేను నీకు పెద్ద ఫ్యాన్ ని, ఇంకా ముద్దు లడ్డూని. వస్తావు కదా? థ్యాంక్స్. సార్, మీ లడ్డు మిర్చి నగర్ మొత్తం ఈ పోస్టర్స్ అంటించాడు. ఇదిగో చూడండి. ఆహా, ఇది చాలా పెద్ద ప్రాబ్లం కదా. ఇప్పుడు అజయ్ పార్టీలో లడ్డు ఇంకా లిటిల్ సింగం ఇద్దరు ఎలా వెళ్తారు? ఫ్రెండ్స్, ఏదైనా సరే నా బెస్ట్ ఫ్రెండ్ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. మీరేమంటారు చెప్పండి? లిటిల్ సింగం, ఒక పెద్ద మాన్స్టర్ మిర్చి నగరాన్ని నాశనం చేస్తోంది. ఇప్పుడు అది మిర్చి బజార్లోనే ఉంది. నా మిర్చి నగర్ లో ఎవరైనా గొడవ చేస్తే లిటిల్ సింగం దగ్గర దెబ్బలు తినే తీరాలి. మీరు ఎంత ప్రయత్నించినా ఈ ఆక్టో అటాక్ నుంచి తప్పించుకోలేరు. ఎంత గట్టిగా ఊదితే అంత ఎక్కువ శబ్దం వస్తుంది. నువ్వు విజులోది ఆనందపడింది చాలు గాని ఇక ఆపు. మిన్ను విరిగి మీద పడేలా ఉంది. అదో చూడండి, మీరు అన్నట్టుగానే మేడం మిన్ని విరిగి పడుతోంది. చూడండి, ఆశ్చర్యంగా ఉంది. అదొక స్పేస్ షిప్. మన మిర్చి నగర్ లో ఏలియన్సా? భలే విచిత్రంగా ఉందే. ఏం టాలెంట్! వా 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 వా! మ్యూజిక్ అనుకుంటే ఇంకా డాన్స్ అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఈజీలు వేయాల్సిందే. వావ్, జీపుని కాలుతో భలే తన్నావు. కానీ పోలీసులతో పెట్టుకున్నావు. నీకు బుద్ధి చెప్పాల్సిందే. హ్యాండ్స్ అప్. ఏంటి కానిస్టేబుల్ కరాటే ఒంటరిగా వచ్చారు? కావ్య గారు రాలేదా? ఏమైంది కరాటే? నీ గొంతెందుకు విసిరి కొడుతోంది? ఈ రోజు ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రేకింగ్ న్యూస్. మిర్చి నగరంలో ఏలియన్స్ విపరీతంగా చెలరేగిపోతున్నాయి. అవి చేస్తున్న గొడవలు అంతా ఇంత కాదు. ఆ ఏలియన్స్ ఉన్న చోట పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తున్నాయి. అరే రిపోర్టర్ తమ్ముళ్ళారా, ఎంత చిన్న ఏలియన్ చూసి ఎందుకు భయపడుతున్నారు? మన లిటిల్ సింగం వచ్చి వీళ్ళ అంతు చూస్తాడు, చూడండి. ఇనుముని తినేస్తాను. అందరి పని ఇప్పుడు పట్టబోతున్నాను. టెంగ్ టెంగ్. లిటిల్ సింగం ఇక ఎప్పటికీ రాడు. నేనంటే వాడికి భయం. సింగం
ఉన్న చోటికే వచ్చి సవాల్ విసురుతావా? సింగం భయపడదు, భయపెడుతుంది. నేను వస్తాను. లిటిల్ సింగం, నా ముందు ఓవర్ యాక్షన్ చేసే వరకు ఇప్పుడు నా చేతుల్లో ఇతను అయిపోతాడా? కరాటే మంత్రి గారిని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు. ఇనుముని తింటా, అందరి బ్యాండ్ బజాయిస్తా. టెంగ్ టెంగ్. సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదనుకుంటాను. ఏది ధైర్యం ఉంటే నన్ను పట్టుకో చూద్దాం. రా రా వచ్చి పట్టుకో చూద్దాం. దీనికి చల్లదనం అవసరం. చల్లదనమా? ఇదిగో తీసుకో ఈ ఫ్రీజ్ గన్. దీంతో నువ్వు ఆ బ్యాక్టీరియాని ఫ్రీజ్ చేసేయొచ్చు. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా మారిపోతుంది. న్యూటన్ చట్నీ. మై డియర్ జాంబీ ప్రజలారా, ఇకపైన నేనే ఈ మిర్చి నగరానికి రాజాని. ఎక్కడున్నాడా లిటిల్ సింగం? పాపం ఈ జాంబీ అటాక్ వల్ల ఇంకా లిటిల్ గా మారిపోయాడనుకుంటాను. రా, ఎక్కడికి వెళ్ళిపోయావు లిటిల్ సింగం? అడవి సింగము, ఈ మిర్చి నగర్ లిటిల్ సింగము ఎప్పటికీ భయపడరు. అర్థమైందా? ఇయ్యా. ఇయ్యా. అయ్యా. ఇకపైన ఈ లిటిల్ సింగం నా బ్యాక్టీరియాకి ఫుడ్ గా మారిపోబోతున్నాడు. కమ్ ఆన్ మై డియర్ బ్యాక్టీరియాస్, ఆలస్యం చేయకుండా తొందరగా పని ఫినిష్ చేసేయండి. లిటిల్ సింగం ఫ్రీజ్ గన్. ఆట మాజీ సటక్లీ. లిటిల్ సింగం. కావ్య. ఈ రోజుతో నీ కథ ముగిసిపోయినట్టు కనిపిస్తోందిరా కరాటే. అవును చిక్కి, వీళ్ళ గొడవ ఇప్పుడు ఎక్కువ అవుతూనే ఉంది. ఇప్పుడు న్యూటన్ యొక్క చట్నీని చూడాల్సిన సమయం వచ్చేసింది. మిర్చి నగర్ ప్రజలారా, మిమ్మల్ని కాపాడడానికి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. న్యూటన్ చట్నీ. ఇది జాంబీ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా గ్రీన్ ఫామ్ ఎవరి మీద పడినా సరే వాళ్ళు జాంబీలా మారిపోతారు. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియా బౌన్స్ అయి మల్టిప్లై అయిపోతుంది. బ్యాక్టీరియాకున్న లక్షణం అదే కదా. అయితే ఒక రోజు 2 సార్లు కాదు 4 సార్లు బ్రష్ చేయాలి. ఏంటి 4 times? సో ఫనీ. అవును లిటిల్ సింగం. కానీ ఎలా చేయాలి? బ్యాక్టీరియాకి చల్లని వాతావరణం పనికిరాదు. ఈ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయాలంటే దీనికి చల్లదనం అవసరం. చల్లదనమా? ఇదిగో తీసుకో ఈ ఫ్రీజ్ గన్. దీంతో నువ్వు ఆ బ్యాక్టీరియాని ఫ్రీజ్ చేసేయొచ్చు. ఆ తర్వాత ఆ బ్యాక్టీరియా మారిపోతుంది. న్యూటన్ చట్నీ. మై డియర్ జాంబీ ప్రజలారా, ఇకపైన నేనే ఈ మిర్చి నగరానికి రాజాని.
ఎక్కడున్నాడా లిటిల్ సింగం? పాపం ఈ జాంబీ అటాక్ వల్ల ఇంకా లిటిల్ గా మారిపోయాడు అనుకుంటాను. రా, ఎక్కడికి వెళ్ళిపోయావు లిటిల్ సింగం? అవును, ఆ కొత్త సమస్యకి పేరే దాతు రాజా. సో ఫనీ తాతూ రాజా. ఆ, తను ఇనుముని తింటాడు, అందుకని తను చాలా బలంగా ఉన్నాడు. ఏదైనా సొల్యూషన్ ఉందా ప్రొఫెసర్? ఇదే మెగాట్రానిక్ సూపర్ సోనిక్ మ్యాగ్నెట్. ఆ ధాతు రాజా శరీరంలో ఇనుము ఉన్నట్టయితే ఆ దాదు రాజా వచ్చి ఇరుక్కుంటాడులే. తను అనుకున్నా ఏమీ చేయలేడు. వద్దు 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 చెక్కి, అప్పుడే వద్దు వద్దు. చాలా మంచి ఆలోచన ప్రొఫెసర్. అరే బాబు, నన్ను అక్కడికి తీసుకువెళ్తున్నావు. ఇప్పుడు ఇనుము తినబోతున్నా. అందరూ నా చేతిలో అయిపోయారు. టింగ్ టింగ్. మంత్రి గారు, మిర్చి నగరాన్ని ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను సర్వనాశనం చేయబోతున్నా. ఇలా చూడు తమ్ముడు, కళలో ఎవరైనా కనొచ్చని చెప్పారు, కానీ లిటిల్ సింగం నీ కళ నెరవేరనివ్వడు. ఎందుకంటే ఎప్పుడైనా వచ్చేస్తాడు. లిటిల్ సింగమా? హహ, వాడి అంతు కూడా చూసేస్తా. ఇనుముని తినేస్తాను. అందరి పని ఇప్పుడు చట్నీ ఇదిగోండి, ఇదే మ్యాజిక్ స్ప్రే. దీన్ని నువ్వు నీ యూనిఫామ్ మీద స్ప్రే చేసుకున్నావంటే ఆ తర్వాత ఆ సూపర్ గ్లూ నీ యూనిఫామ్ కి అంటుకోదు. ఓ వావ్, సూపర్ ఐడియా ప్రొఫెసర్. లడ్డు బర్త్డేకి వస్తావు కదా మిస్టర్ సూపర్ హీరో? అరే రే, నేను దాన్ని మర్చిపోయాను. సో ఫనీ. ఏయ్, తొందరపడకు, ఆగు, నా మాట విను. ఎన్నిసార్లు చెప్పాలి చూసి జాగ్రత్తగా నడుచుకోమని? నన్ను వదలు 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 వదలు. లిటిల్ సింగర్, నిన్ను ఎవరు కాపాడలేరు. లిటిల్ సింగం ఏం చెప్పాడో తెలుసా? లడ్డు, నీ పార్టీకి నేను ఖచ్చితంగా వస్తాను అన్నాడు. ఇంకా ఒక సింగం ఇంకొక సింగం పార్టీకి వెళ్లకుండా వేరే ఏం చేస్తుంది అన్నాడు. లిటిల్ సింగం ఇలా వచ్చాడంటే నేను వెంటనే కేక్ కట్ చేసేస్తాను. నేనిప్పుడు లిటిల్ సింగం కోసమే ఎదురు చూస్తున్నాను. లిటిల్ సింగం లడ్డు పార్టీకి వస్తున్నాడు. దీన్ని నేను అన్ని చోట్ల తగిలించాను, కాబట్టి ఖచ్చితంగా తను వచ్చే తీరాలి. ఇప్పుడు నేను లట్టుకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? నేను ఇక్కడే నించోనంటే లిటిల్ సింగం ఇక్కడికి ఎప్పటికీ రాడు. వీడిక్కడికి ఎలా వచ్చాడు? లట్టు యొక్క పోస్టర్. లిటిల్ సింగం వచ్చే టైం అయిపోయింది అనుకుంటాను. వీణెవరు పార్టీకి పిలిచారు? పద 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 పద. త్వరగా. వీళ్ళని వచ్చాడు కదా, లిటిల్ సింగం కూడా ఖచ్చితంగా వస్తాడు. ఇప్పుడు టైం ఫ్రీజ్ వాచ్ సహాయంతో మనం ఎప్పుడైనా టైం నాపచ్చు, మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు, అంతేనా? న్యూటన్ చట్నీ. ఓరి నాయనోయ్, టైం ఫ్రీజ్ వాచ్. రే అజయ్, ఈ టైం ఫ్రీజ్ వాచ్ ని మైండ్ ని అన్ఫ్రీజ్ చేస్తుంది. కాసేపటికి దీన్ని ప్రొఫెసర్ ఆవిష్కర్ దగ్గర నుంచి బారో చేసుకోవాల్సిందే. వింతగా ఉంది.
అరే అవును లట్టు, నేను మర్చిపోతానేమోనని భయంగా ఉంది. అరే అజయ్, మరీ ఎక్కువగా భయపడకు. చూడు, లిటిల్ సింగర్ లాగా మైండ్ ని స్ట్రాంగ్ గా పెట్టుకో. ఎగ్జామ్ భయానికి నువ్వొక కిక్ ఇవ్వు. సో ఫనీ. బెల్ కొట్టేశారు. నా తల పగలబోతోంది. ఆల్ ది బెస్ట్ అజయ్. ఇప్పుడు కూడా ఏదైనా విలన్ వచ్చాడంటే వాడిని ఊరికే వదిలిపెట్టను. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయే, నేను వాటిని ఎలా పూర్తి చేస్తానో తెలియట్లేదు. పిల్లలు, ఇంకా 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇందులో ఉన్న ఏదో ఒక బటన్ వల్లే సింగం లోపలికి రాలేకపోతున్నాడు. లిటిల్ సింగం, వీళ్ళ డాన్స్ ఎలాగైనా సరే ఆపాలి. వీళ్ళు స్పేస్ షిప్ ను ఉపయోగించి మిగతా ప్లానెట్ వాళ్ళకి ఏవేవో సందేశాలు పంపుతున్నారు. మన భూమి మీద ఉన్న చెట్లన్నిటిని తినేసి ఎలాగైనా నాశనం చేయాలని చూస్తున్నారు. ఓయ్, తినడం అంటే మీకు చాలా ఇష్టం కదా, ఇప్పుడు తినండి చూద్దాం. యా బలోనే ఉంటుంది. ఎప్పుడు దారికి అడ్డు తప్పుకో. అలాగే. అమ్మయ్య, లోపలే ఉన్నాడు. మంచిదైంది. మంత్రి గారు, ఈ రోజే నన్ను చూడ్డానికి మొట్టమొదటిసారిగా వచ్చావు. ఎప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఏంటి, నా కోసమా? వాసన వస్తోంది. ఎనుముని తినేశాను. ఇప్పుడు మీ అందరి భరతం పడతాను. నన్ను ఎవరైనా కాపాడండి. అతను నా తాళాలు తినేశాడు. త్వరగా తలుపులు మూసేయండి. వాడు బయటకు వస్తున్నాడు. భలే భలే భలే, లిటిల్ సింగం వచ్చేసాడు. అయినా కూడా నా తాళం దొరకదా? బుజ్జి పిల్లాడా, నీకెన్నిసార్లు చెప్పాలి, నేనే ధాటు రాజానే. నా ముందు నువ్వు ఒక చిన్న బచ్చావి. మీరందరూ నా చేతులు అయిపోయారు. ఒళ్ళంతా ఇలా ఇనుములా ఉంది. ఏంటది?
ఇప్పుడు నీ పని అయిపోయింది. నీ వదిలిపెట్టను కానీ ఎగ్జామ్స్ ఉన్నాయే, నేను వాటిని ఎలా పూర్తి చేస్తానో తెలియట్లేదు. పిల్లలు ఇంకా 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఏమీ గుర్తుకు రావడం లేదే. 15 నిమిషాలు ఎగ్జామ్ ని ఎలా ఫినిష్ చేయాలో నాకు తెలియడం లేదు. టైం ఫ్రీజ్ వాచ్, ఇప్పుడు ఇదే నన్ను కాపాడగలదు. అచ్చూ! ఆ? అరెరే, అది నా పేపర్. అరే, ఇక్కడ అసలేం జరుగుతోంది? నేనెవరు గుర్తుందా? నేనే నీ యొక్క ఎగ్జామ్ భూతాన్ని. ఎక్కడ ఉన్నావు అజయ్? బయటకు రా. కనిపెట్టాను. నువ్వు నీ భయాన్ని వదిలించుకుని బయటకు పరిగెత్తలేవు. ఓరి దేవుడా, వీళ్ళందరికీ ఏమైంది? సార్, నాకెందుకు అడవిలోంచి ఏ మృగమైనా వచ్చి దాడి చేసిందేమో అనిపిస్తుంది. కరాటే, ఇది మృగం వల్ల కాదు, జాంబీ. ఏంటి, మంత్రి గారు జాంబీలా మారిపోయారా? కానీ ఎవరిలా చేశారు? ఓహో, ఈయన అందరిని జాంబీగా మారుస్తున్నారా? లాగొక్కటిచ్చానంటే అర్థమవుతుంది. వద్దు కావ్య, జాగ్రత్త. సింగం తన పనుల్ని సరైన సమయంలో చేస్తుంది. ఏయ్, ఎవరి మీద ఉమ్మేస్తావు? రోడ్డు మీద ఉమ్మేసినందుకు నీకు ఫైన్ వేస్తాను. కరాటే, వద్దు. సార్, క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారా ఏమిటి? అవును కరాటే, దీని దగ్గర నేను ఎలా ఆడుకుంటానని మాత్రం చూడు. క్రికెట్ ఆడి నేను దీనికి మంచి గుణపాఠాన్ని నేర్పిస్తాను. షాట్ అదిరిపోయింది. లిటిల్ సింగమా మజాక. త్వరగా రండి, మనం మిగతా వాళ్ళని కాపాడాలి. లిటిల్ సింగం, నీకెంత ధైర్యం ఉంటే నా బ్యాక్టీరియాని రెండుగా నువ్వు నరుకుతావు? దానివల్ల ఇప్పుడు నా బ్యాక్టీరియా రెండుగా రూపాంతరం చెందింది. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరే, మళ్ళీ వచ్చేసింది. పర్వాలేదు, వదిలేయ్, నేను మళ్ళీ నా ఆయుధాన్ని తీస్తాను. అరే ఏంటిది సార్? అది 1కి 2గా మారింది. ఎవరైనా త్వరగా వచ్చి కాపాడండి. ఆకలితో మిర్చి నగరాన్ని మొత్తం తినేసేలా ఉన్నాయి ఆ ఏలియన్స్. అరే, అలా చూడండి, హీరో వచ్చేసాడు. ఊరిని కాపాడే మొనగాడు, వీడి పేరే లిటిల్ సింగం. ఇండియాలోనే యంగెస్ట్ సూపర్ కాప్ మన లిటిల్ సింగం. పాప, అవన్నీ చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నా చేతులతో అవి బాగా తన్నులు తింటాయి, చూడండి.
ఒక పోలీస్ రంగంలోకి దిగాడంటే ఎవరు హద్దు మీరలేరంతే. థ్యాంక్స్ చికీ. లిటిల్ సింగం ధైర్యంగా నిలిచును అన్నిట్లోనూ. ఊరిని కాపాడే మొనగాడు వీడి పేరే లిటిల్ సింగం. వీడితో పోటీ పడడం చాలా కష్టం. మన తెలివితేటలతోనే వాడిని ఓడించాలి లిటిల్ సింగం. సింగం సార్, పిల్లల మధ్యలోకి జోకర్ గనక వచ్చాడంటే వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. పర్వాలేదే, మంచి ఐడియానే ఇచ్చారు. కరెక్టే. అరే అరే, ఏంటిది? ఏం చేస్తున్నావు? కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం అంటే ఇదే. నేను ఈ లోకంలోనే ఉన్నానా? ఈ జోకర్ చాలా కామెడీగా ఉన్నాడు. పిల్లలు సంతోషంతో నవ్వడం మొదలు పెట్టారు. దీని పవర్ కూడా తగ్గుతోంది. ఇన్స్పెక్టర్ కావ్య, త్వరగా వెళ్ళి అందరినీ తీసుకురండి. రండి పిల్లలు, త్వరగా రండి. మెల్లగా మెల్లగా. నా కలలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి. పిల్లలు వెళ్ళిపోయారు. ఈ రోబోట్ కూడా పాడైపోయా. లిటిల్ సింగం, మమ్మల్ని కాపాడవా? మన లిటిల్ సింగం పవర్ ఏంటో ఇప్పుడు వాళ్ళకి అర్థమై ఉంటుంది. దీని బ్యాటరీ ఇంకా ఫుల్ గా ఛార్జ్ అవ్వలేదు అనుకుంటాను. ఆలోపి లిటిల్ సింగం ఈ బ్యాటరీని పచ్చర చేసేలా ఉన్నాడే. నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి. కానీ నేను మళ్ళీ తిరిగి వస్తాను. సారీ లట్టు, కానీ లిటిల్ సింగం మీ అందరినీ ఖచ్చితంగా కాపాడతాడు. ఇదే నా బాధ్యత. క్రై పవర్ బ్యాటరీని ఛార్జ్ చేయడమే ఇప్పుడు చాలా ముఖ్యం. అందుకు ముఖ్యంగా నేను ఈ పిల్లలందరినీ భయపెట్టి తీరాలి. అంతే, ఒక్కసారి ఈ బ్యాటరీ ఫుల్ గా ఛార్జ్ అయ్యింది అంటే ఆ తర్వాత ఈ మిర్చి నగర్ ని నా చేతుల్లో అందరినీ కీలు బొమ్మలాగా ఆడించేస్తాను. అంతే. పెద్ద సమస్య వచ్చి పడింది. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? మంత్రి గారు, మేము చాలా ప్రయత్నించాం.
పిల్లలు ఖచ్చితంగా దొరికేస్తారు. దొరుకుతారా? ఎప్పుడు దొరుకుతారు? అన్యం పుణ్యం తెలియని అమాయకపు పిల్లల తల్లిదండ్రులు నన్ను బంత ఆడుకుంటున్నారు. నా మొక్క చూడండి, ఎంతకీ ఆ లిటిల్ సింగం ఎక్కడున్నాడు? దిగులు పడకండి మంత్రి గారు, లిటిల్ సింహం దగ్గర నుంచి లిటిల్ సింగం, నీ కథ అంతమైపోయింది. ఇక మిర్చి నగర్ నాశనం అయిపోతుంది. ఎవ్వరు దీన్ని కాపాడలేరు. నేను ఇనుము తింటాను, అందరి బ్యాండ్ బజాయిస్తాను. టెంగ్ టెంగ్. నా పేరు లిటిల్ సింగం. ఆట మాజీ సడన్లీ. బుజ్జి పోలీసే లిటిల్ సింగం, ధైర్యంగా నిలుచుడు అన్నిట్లోనూ. అన్యాయంగా మాట్లాడితే దెబ్బ కొట్టి వీడు ముందుంటాడు. ఊరిని కాపాడే మొనగాడు, వీడి పేరే లిటిల్ సింగం. శత్రువులు జట్టుగా వచ్చినను ఎదిరిస్తాడు లిటిల్ సింగం. ఇక్కడ నుంచి ఈనుమని కాదు, ఒక్క ఈగని కూడా నువ్వు ముట్టుకోలేవు. పంజా అటాక్. సార్, ఏమిటి చేతులు అంత పొడవుగా ఉన్నాయి? ఇది ఖచ్చితంగా ఆక్టోపసే. ఏ ఆక్టోపస్, నువ్వు నా ఊరిని ఎంతలా ఇబ్బంది పెట్టావో అంతకంటే ఎక్కువ నేను నిన్ను ఇబ్బంది పెడతాను. నేను ఎంతసేపు నీకోసమే ఎదురు చూస్తున్నా. ఈ ఆక్టో డైనో అతుక్కునే అటాక్. ఆహా, అదిగో చూడండి, ఇండియా యంగెస్ట్ సూపర్ కప్ అదరగొట్టేస్తున్నాడు. ఏం జరుగుతోంది? న్యూటన్ చట్నీని చూడాల్సిన సమయం వచ్చేసిందనుకుంటాను. థ్యాంక్ యూ ప్రొఫెసర్. న్యూటన్ చట్నీ. ఇది ప్రపంచంలోనే ఎంతో శక్తివంతమైన గ్లూ. దీని బారి నుండి ఒకరిని కాపాడడం అనేది చాలా గొప్ప విషయం తెలుసా? కానీ ఈ పని నేను తప్ప ఇంకొకరు మాత్రమే చెయ్యగలరు. ఎవరు? ఖతర్నాక్ కత్రి. ఖతర్నాక్ కత్రి అతని జంతువుల్ని యూజ్ చేసి ఇలా న్యూటన్స్ బ్యాంకులో మనీ నిల్లు, మన బ్యాగుల్లో మనీ ఫుల్. లిటిల్ సింగం, వెంటనే ఫారెన్ కి టికెట్ బుక్ చేసే బల్లు. మనల్ని పట్టుకోవడం ఎవరి తరమో కాదు బల్లు.
వచ్చినను ఎదిరిస్తాడు లిటిల్ సింగం. ఈ బల్లు కల్లులు మామూలు కాదు, మంచి సమర్థులే. మేడం మీరేమనుకుంటున్నారు? ఓయ్ కరాటే, నోరు తగ్గించి నీ పని చూడు, లేదంటేనా తెలుసు తెలుసు, మీరు నన్ను కుమ్మేస్తారు మేడం. ఆ,